అందరికి కూడా జీవిటెక్ టాక్స్ స్వాగతం. యాప్ ఇన్వెంటర్‌లో ఈరోజు మనం చేయబోతున్నటువంటి యాప్ జాగింగ్ యాప్. అంటే మనం రకరకాల హెల్త్ యాప్స్ చూసుంటాం. వాకింగ్‌కి సంబంధించి, రన్నింగ్‌కి సంబంధించి మనం ట్రాక్ జేసుకోవడానికి, ట్రాక్ జేసి ఎంత వాక్ జేసాము, తర్వాత దాని ద్వారా ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి బాడీలో అనేటువంటిది మనం ట్రాక్ జేసుకోవడానికి యాప్ ఇది. ఈ యాప్ యూజ్ చేసి మనం అప్పటిదప్పుడే తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే దీనికి డేటాబేస్ అటాచ్ చేసి మనం ఎప్పటికీ ఒక రికార్డ్ లాగా కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఈ యాప్‌లో మనకు పైన ఒక 3 సర్కిల్స్, తర్వాత హెల్త్, తర్వాత అంటే హైట్ అండ్ వెయిట్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. తర్వాత కింద ఒక ప్లే బటన్, స్టార్ట్ బటన్ ఉంది చూడండి. ఇదేంటంటే మనం ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన హైట్ అండ్ వెయిట్ అనేది ఎంటర్ చేస్తాం. హైట్ సెంటీమీటర్‌లో, తర్వాత వెయిట్ కేజెస్‌లో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి దీన్ని మనం కింద ఉన్నటువంటి ప్లే బటన్ ప్రెస్ చేస్తాం. ప్లే బటన్ ప్రెస్ చేసి అంటే మనం వాకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్లే బటన్ ప్రెస్ చేస్తాం. ఇది ప్రెస్ చేసి వాకింగ్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. ఈ విధంగా వాకింగ్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని స్టెప్స్ నడిచామనేటువంటిది పైన దాంట్లో వస్తుంది ఇక్కడ. అదేవిధంగా కింద మనకు చూడండి 13 అని వస్తుందిగా, ఇది మీటర్స్‌లో. అంటే మనకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామనేటువంటి మీటర్స్‌లో వస్తుంది. ఆ తర్వాత 0.62 అనేటువంటిది ఏంటంటే కిలో క్యాలరీస్, ఎన్ని కిలో క్యాలరీస్ ఎనర్జీ బర్న్ చేసామనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ లేబుల్స్ ఉంటాయి, అవి కూడా వస్తాయి. దీన్ని మనం ఒకవేళ మధ్యలో ఆపితే చూడండి టోటల్ టైం కూడా వస్తుంది. మనం ఎంతసేపు నడుస్తున్నాం అనేటువంటిది 32, 33 సెకండ్స్ అని వస్తుంది కదా! దీన్ని మనం మధ్యలో ఆపాలంటే పాజ్ చేయొచ్చు, లేదా మొత్తం స్టాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి పాజ్ చేస్తాను. పాజ్ చేయగానే మనకు మళ్ళీ రెజ్యూమ్ చేయమనే బటన్ వచ్చింది, లేదా స్టాప్ అనేది వచ్చింది. అంటే మనం ఇక్కడికి 40 సెకండ్స్ నడిచిన తర్వాత ఆగితే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక 1 కిలోమీటర్ లేదా హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనం ఒక ఏదైనా కారణం చేత ఆగిపోతే అప్పుడు పాజ్ చేస్తాం. మళ్ళీ మనం రెజ్యూమ్ అనగానే ఆటోమేటిక్‌గా మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మన స్టెప్స్ కౌంట్ అవుతాయి. కిలో క్యాలరీస్ కౌంట్ అవుతుంది. తర్వాత ఎంత దూరం ట్రావెల్ చేసామనేటువంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్, అంటే ఈచ్ స్టెప్‌ని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది ఒకటి. తర్వాత ఒకవేళ ఆపేస్తే, స్టాప్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇది బేసిక్‌గా మన మొబైల్‌లో ఒక సెన్సార్ యాడ్ చేయడం ద్వారా మనం ఈ యాప్‌ని తయారు చేస్తాం. తయారు చేసి స్టెప్స్ కౌంట్ చేస్తాం. క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత డిస్టెన్స్ నడిచామనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత హైట్ అండ్ వెయిట్ అనేటువంటి దాన్ని బట్టి మనం ఇక్కడ క్యాలరీస్ బర్నింగ్ ఎన్నయ్యాయి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. అంటే ఇది సింపుల్‌గా మనకు బయట ప్రొఫెషనల్ యాప్స్ ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా ఇది పనిచేస్తుంది. దీనికి డేటాబేస్ ఒకటి యాడ్ చేస్తే కంప్లీట్‌గా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ మనం మళ్ళొకసారి రివ్యూ చేసుకోవడానికి, లేదా మంత్లీ రివ్యూ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది బేసిక్‌గా ఈ యాప్ ఇది. చాలా సింపుల్ యాప్ ఇది. కాపోతే దాన్ని కరెక్ట్‌గా డిజైన్ చేయడం అనేటువంటిది కొంచెం టైం పట్టింది. అంటే ఈ బటన్స్ అన్ని సెట్ చేసుకోవడం, వాటిని కరెక్ట్‌గా దేని ప్లేస్‌లో అది రావడం అనేటువంటిది కొంచెం టైం పట్టింది. ఇప్పుడు రియల్ స్క్రీన్‌కి నేను దీన్ని అటాచ్ చేస్తాను చూడండి. మొబైల్ యాప్‌లో ప్రెజెంట్ స్క్రీన్‌కి నేను ఇది అటాచ్ చేస్తాను. దీనికంటే ముందు ఫస్ట్ మనం ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు నేను దీని పేరు జీవి జాగింగ్ యాప్ అని పెడుతున్నాను. పెట్టేసి ఓకే ఇస్తాను. ఇది ఓకే ఇస్తున్నాను. ఒక కొత్త యాప్ అనేటువంటిది క్రియేట్ అయింది, బ్లాంక్ యాప్. ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుంటుంది కదా అప్పటిదప్పుడే. ఈ విధంగా కనెక్ట్ అయింది చూడండి. ఇది స్క్రీన్ 1 అనేటువంటిది వచ్చింది. దీన్ని ఫస్ట్ మనం మార్చుకుందాం. ఇది మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం పెట్టాను జీవి జాగింగ్ యాప్ అని. ఇప్పుడు ఈ యాప్‌లో మనకు మెయిన్‌గా కావాల్సినటువంటివి మనం ఇందాక యాప్‌లో చూసినట్టుగా ఏమేమి ఉన్నాయి? మనం యూజర్ నుంచి 2 తీసుకుంటాం. ఒకటి హైట్, ఆ తర్వాత వెయిట్. హైట్ ఇన్ సెంటీమీటర్స్, వెయిట్ ఇన్ కేజెస్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేయగానే, స్టార్ట్ అనగానే మనం వాక్ చేస్తున్నట్లయితే ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేసామనేటువంటిది క్యాలిక్యులేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనకు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామనేటువంటిది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే జస్ట్ స్టెప్స్ కౌంట్ చేయడానికి, స్టెప్స్ ఎలా కౌంట్ చేస్తాము అనేటువంటిది, మనం ఏ సెన్సర్ వాడతాము, ఎలా చేయాలనేటువంటిది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ జాగింగ్ యాప్‌లో ప్రధానంగా మనం ఇప్పుడు ఒక లేఅవుట్ అనేటువంటిది ఫస్ట్ తీసుకుందాం. చూడండి, ఒక లేఅవుట్ నేను ఇస్తాను. సింపుల్‌గా నేను వర్టికల్ లేఅవుట్ ఇస్తాను ఇక్కడ చూడండి.
తర్వాత మనం ఇవి మార్చుకుందాం. అంటే డిజైన్ బట్టి మనం ఎట్లాంటి డిజైన్ కావాలనేటువంటి దాన్ని బట్టి మనం మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వర్టికల్ లేఅవుట్ ఇచ్చాను. విడ్త్ వచ్చి ఫిల్ పేరెంట్ ఇచ్చాను. హైట్ కూడా ఫిల్ పేరెంట్ ఇస్తాను. తర్వాత మనం మార్చుకుందాం ఇది. ఈ విధంగా ఒక వర్టికల్ లేఅవుట్ ఇచ్చాను. దీంట్లో మనకు కావాల్సిందేంటి? మనం స్టెప్స్ నడుస్తుంటే ఎన్ని స్టెప్స్ నడిచామనేటువంటిది కావాలి కాబట్టి ఒక లేబుల్ ఇద్దాం మనం ఫస్టు. లేబుల్ చూడండి. ఈ లేబుల్‌ని కొంచెం సైజ్ మనం ఎక్కువ పెద్ద సైజ్ పెట్టుకుందాం. ఇక్కడ మనకు స్టెప్స్ వస్తాయి. ఎన్ని స్టెప్స్ అనేటువంటిది. ఇది స్టెప్స్ వచ్చేటువంటిది. అయితే ఈ యాప్‌ను ఉపయోగించి మనం స్టెప్స్ ఎలా కౌంట్ చేస్తాం? యాప్స్ అంటే మన మొబైల్‌ని ఉపయోగించి స్టెప్స్ ఎలా కౌంట్ చేస్తాం అనేటువంటిది చూసినట్లయితే దీనికి మనం ఫస్ట్ చేయాల్సిందేంటంటే మన యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా! వీటి కింద మనకు సెన్సార్స్‌లో చూడండి, సెన్సార్స్‌లో కాంపోనెంట్స్‌లో మనకిక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. దీంట్లోంచి మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే మన వాకింగ్‌కి సంబంధించింది గానీ, లేదా మనకు ఇప్పుడు వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ దానికి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి మనం ఇందులోంచి ఒక సెన్సార్‌ని మనం యాడ్ చేస్తాం. ఆ సెన్సార్ వచ్చేసి పెడోమీటర్ అని ఉంది చూడండి ఇక్కడ. పెడోమీటర్. పెడోమీటర్ అనేది నేను స్క్రీన్‌లో జూమ్ చేశాను చూడండి. పెడోమీటర్ అనేటువంటిది ఈ సెన్సార్‌ని మనం యాడ్ చేసుకుంటాం ఫస్ట్. ఈ సెన్సార్‌ని యాడ్ చేసి మనం స్క్రీన్ పైన వేస్తాం. ఇది కూడా నాన్ విజిబుల్ కాంపోనెంట్ కాబట్టి స్క్రీన్ పైన కనిపించదు. పెడోమీటర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మొబైల్‌ని అంటే ఈ పెడోమీటర్‌ని స్టార్ట్ చేసిన తర్వాత మనం నడుస్తున్నట్లయితే మొబైల్‌లో ఉండేటువంటి పెడోమీటర్ అనేటువంటిది రన్ అవుతూ మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. స్టెప్స్ ఎన్ని నడిచామనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పెడోమీటర్ యాడ్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ చూస్తే స్టాప్ డిటెక్షన్ టైమ్ అవుట్ అనేటువంటిది. అంటే డిటెక్షన్ ఎంతసేపటి వరకు కూడా టైమ్ అవుట్ ఎంత ఇవ్వాలనేది. ద డ్యూరేషన్ ఇన్ మిల్లీ సెకండ్ ఆఫ్ ఐడిల్‌నెస్. నో స్టెప్ డిటాచ్డ్ ఆఫ్టర్ విచ్ నో గో ఇంటూ ఏ స్టాప్డ్ స్టేట్. అంటే కొద్దిసేపటి వరకు కదలకుండా ఉంటే అంటే ఇక్కడ 2000 మిల్లీ సెకండ్స్ అన్నది. అంటే 2 సెకండ్స్ వరకు మనం నడవకుండా ఉంటే ఇది స్టాప్ అయిపోతుంది. అక్కడ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎంతసేపు అనేటువంటిది. తర్వాత స్ట్రైడ్ లెంత్ అంటే మనం ఒక అడుగు ఎంత లెంత్ ఏస్తాం. ఇక్కడ 0.73 మీటర్స్ ఉంది. దీన్ని మనం చిన్న పిల్లలైతే మామూలుగా 0.53 అంటే మనం ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఏజ్‌ని బట్టి కూడా మనకు అక్కడ ఏజ్ మార్చగానే ఇక్కడ స్ట్రైడ్ లెంత్ మార్చేటట్టుగా ఇవ్వచ్చు. డిఫాల్ట్‌గా 0.73 ఉంటుంది. 0.73 మీటర్స్ ఒక అడుగుకి ఉంటుంది కాబట్టి ఇది అట్లాగే ఉంది. ఇప్పుడు ఇది పెడోమీటర్ అనేటువంటిది మనం ఫస్ట్ వేసాం. వేసిన తర్వాత ఈ పెడోమీటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేటువంటి ఇప్పుడు స్టెప్స్ అనే దాంట్లోకి మనం నడుస్తున్నప్పుడు ఈ పెడోమీటర్ అనేటువంటిది అప్డేట్ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్లాక్స్‌లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం పెడోమీటర్‌కి సంబంధించి ఏమేమి ఉన్నాయనేటువంటి చూడండి. పెడోమీటర్‌లో వెన్ పెడోమీటర్ సింపుల్ స్టెప్ ఉంది. వెన్ పెడోమీటర్ వాక్ స్టెప్ అని ఉంది. ఇవి రెండు ఈవెంట్స్ ఏంటంటే సింపుల్ స్టెప్ అంటే మనం పెడోమీటర్‌తో ఎటువైపు నడిచినా గానీ అంటే బ్యాక్ గానీ, ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ, లెఫ్ట్, రైట్ ఎటువైపు నడిచినా కౌంట్ అవుతుంది. వాక్ స్టెప్ అంటే స్ట్రెయిట్‌గా అంటే మనం స్టార్ట్ అయ్యి ఒకే డైరెక్షన్‌లో వాకింగ్ చేస్తున్నట్లయితే వాక్ స్టెప్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్‌లో అంటే డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మనం నడుస్తాం కాబట్టి ఫస్ట్ తీసుకుంటాం అన్నట్టు. అంటే వెన్ సింపుల్ స్టెప్ అనేటువంటిది తీసుకుంటాం. ఈ సింపుల్ స్టెప్ అనేటువంటిది తీసుకొని దాంతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది చాలా సింపుల్ చూడండి. జస్ట్ ఇది యాడ్ చేసి మనకి ఎందులో రావాలి? లేబుల్ ఉంది కదా ఇక్కడ లేబుల్ నేమ్ మనం మారుద్దాం. ఎల్‌బిఎల్ స్టెప్స్ అని మారుస్తాను. లేబుల్ స్టెప్. ఈ ఎల్‌బిఎల్ స్టెప్‌లో మనకు ఆ టెక్స్ట్ వచ్చేయాలి. అంటే అక్కడ ఎన్ని స్టెప్స్ నడిచాం అనేటువంటిది రావాలి. చూడండి. ఎల్‌బిఎల్ స్టెప్స్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సింపుల్ స్టెప్స్ అనే దాంట్లోకి వెళ్ళి చూడండి. గెట్ సింపుల్ టిప్స్. ఇంతే ఇది. ఒకటే కంట్రోల్ మనం స్టెప్స్‌ని చూపించడానికి. కాకపోతే ఒకటేంటంటే మనం దీన్ని స్టార్ట్ చేయడానికి ఒక బటన్‌ని మనం వాడాల్సొస్తది. స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి కదా! కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం? మన డిజైన్ వ్యూలో ఒక బటన్ యాడ్ చేద్దాం. చూడండి నేను ఒక బటన్ యాడ్ చేస్తాను. ఇది స్టార్ట్. ఇంకొకటి స్టాప్ చేయడానికి కూడా ఒక బటన్ యాడ్ చేద్దాం ఇక్కడే. ఇది స్టాప్. అంటే మనం వాకింగ్ చేసే ముందు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాం. ఆపినప్పుడు స్టాప్ అనేటువంటిది మనం చేసుకుంటాం. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు వీటికి మనం రీనేమ్ కూడా చేద్దాం చూడండి. బటన్ స్టార్ట్, తర్వాత బటన్ స్టాప్. ఇప్పుడు బటన్ స్టార్ట్ క్లిక్ చేసినప్పుడు
అంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు వెన్ బటన్ స్టార్ట్ క్లిక్డ్ ఈ పెడోమీటర్ని మనం స్టార్ట్ చేయాలి. పెడోమీటర్కి చూడండి ఇంకా ఏమున్నాయి, పెడోమీటర్కి స్టార్ట్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్క్రీన్ పైన పెడోమీటర్ని ఏం చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, రీసెట్ చేయొచ్చు, ఇంకా ఫోన్లోకి సేవ్ చేయొచ్చు, దాని స్టేటస్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఇవి మనం ఇందులో వాడేటువంటివి ఏమంటే మనం వాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాం, వాకింగ్ ఆపినప్పుడు స్టాప్ చేస్తాం, పాజ్ అంటే మధ్యలో కొద్దిసేపు పాజ్ చేసినా కానీ స్టాప్ చేస్తాం. రీసెట్ ఏంటంటే కంప్లీట్గా స్టాప్ చేసినప్పుడు అది మళ్ళీ జీరోకి వెళ్ళిపోయడానికి రీసెట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం 2 బటన్స్ యాడ్ చేసాం కదా, స్టార్ట్ అనేటువంటి స్టాప్ అనేటువంటిది. ఇప్పుడు స్టార్ట్లోకి ఇది తీసుకుందాం. చూడండి, బటన్ స్టార్ట్లోకి ఇది తీసుకుందాం. అంటే అర్థం ఏంటి, బటన్ స్టార్ట్ క్లిక్ చేయగానే ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ బటన్ కూడా అట్లాగే యాడ్ చేద్దాం. చూడండి, దీనికి వచ్చేసి మనం ఏం చేస్తాం, పెడోమీటర్లో స్టాప్ అనేటువంటిది తీసుకుందాం. ఇప్పుడు స్టెప్స్ అనేటువంటివి మనకి ఇక్కడ దీంట్లో చూపిస్తుంది కదా, సింపుల్ స్టెప్ అంటే నడిచినప్పుడు మాత్రమే స్టెప్స్ అక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ గెట్ సింపుల్ స్టెప్స్ అని ఉంది కదా, ఆ సింపుల్ స్టెప్స్ అనేది చూపిస్తుంది. అదే టైంలో డిస్టెన్స్ కూడా చూపించవచ్చు. చూడండి, ఫస్ట్ మనం అయితే స్టెప్స్ చూద్దాం. ఒకసారి ఈ యాప్ నేను రన్ చేసి చూస్తాను. చూడండి, స్టార్ట్ అనే బటన్ నేను క్లిక్ చేస్తాను. ఫస్ట్ స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసి నేను కొద్దిగా కదులుతాను. అక్కడిక్కడ కదులుతుంటే ఎలా వస్తుందో చూద్దాం. నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను, ఇప్పుడు నడుస్తున్నాను, నేను కదులుతున్నాను. చూడండి, ఇప్పుడు స్టెప్స్ అనేటువంటి క్యాలిక్యులేట్ అవుతుంది. చూడండి, క్యాలిక్యులేట్ అయ్యి ఎందులో వస్తుంది, లేబుల్ స్టెప్స్లో వస్తుంది. ఎంత దూరం అనేటువంటిది మనకు రావాలంటే ఇంకొక లేబుల్ యాడ్ చేసుకుంటాం. చూడండి, నేను ఇంకో లేబుల్ యాడ్ చేస్తాను. ఇక్కడ సేమ్ స్టెప్స్ కింద ఇంకొక లేబుల్ని యాడ్ చేస్తాను. ఇదేంటివి, డిస్టెన్స్. డిస్టెన్స్ అనేటువంటిది మనం దీంట్లో చూడండి అది ఎట్లా చేస్తాం, సేమ్ పెడోమీటర్ కదిలినప్పుడు ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తాం. చూడండి, దీన్ని ఇంకొకటి యాడ్ చేసి లేబుల్ ఇక్కడ దాని పేరు మారుస్తాం, డిస్టెన్స్ అని, మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఎల్విఎల్ డిస్టెన్స్, ఇక్కడ లేబుల్ డిస్టెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ సింపుల్ స్టెప్స్ కాకుండా పైన డిస్టెన్స్ అనేది ఇది ఇస్తాం. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ మీటర్స్లో వస్తుంది కాబట్టి మనకు అది అంటే మనం ఎంత నడిచామనేటువంటి దాన్ని బట్టి అది ఒక్కొక్క అడుగుకి 0.73 మీటర్స్ లాగా లెక్క పెడుతూ మనకు అవి క్యాలిక్యులేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇవి 2 వస్తాయి. ఇప్పుడు ఇంకా మూడోది ఏంటి, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేటువంటి తీసుకున్నాం కదా. క్యాలరీస్ ఎన్ని బర్న్ అయ్యాయి అనేటువంటి దానికి నేను ఆన్లైన్లో చూసినప్పుడు మన దేనిపైన ఆధారపడుతుంది క్యాలరీస్ అనేటువంటిది. ఒకటి, మనం ఎన్ని స్టెప్స్ నడిచామనేటువంటిది. రెండోది, ఎంత వెయిట్ ఉన్నాము, తర్వాత ఎంత హైట్ ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి మన క్యాలరీస్ బర్న్ అవుతాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఆ ఫార్ములా చెప్తాను మీకు, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటి నేను ఒకసారి మీకు ఫార్ములా చెప్తాను. చూడండి, మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే 0.00000 5 zeros తర్వాత 3154 కిలో క్యాలరీస్. ఇది కిలో క్యాలరీస్ అంటే ఒక స్టెప్ 1 సెంటీమీటర్ 1 kg ఉన్నట్లయితే ఇంత వస్తుంది. అంటే మనము చేయాల్సింది ఏంటంటే స్టెప్స్ ఎన్ని వేశారు, హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు, ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టెప్స్ వేశారనుకోండి, 100 స్టెప్స్ ఇంటూ హైట్ 150 సెంటీమీటర్స్ ఉన్నాయి అనుకోండి, 150 సెంటీమీటర్స్, వెయిట్ 40 kgs ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 100 మల్టిప్లైడ్ బై 150 మల్టిప్లైడ్ బై 40 మళ్ళీ మల్టిప్లైడ్ బై ఈ వాల్యూను మనం మల్టిప్లై చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేటువంటిది వచ్చింది. ఇది అంటే నేను వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని క్యాలిక్యులేటర్స్ ద్వారా నేను తీసుకున్నటువంటి వాల్యూ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఈ వాల్యూని ట్రై చేసి చూద్దాం. చూడండి, ఈ వాల్యూ తీసుకొని మనం అక్కడ కావాల్సిన ఏంటి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే స్టెప్స్ ఎన్ని అనేది మనకు వచ్చేసింది, హైట్ ఎంత, వెయిట్ ఎంత అనేటువంటిది కావాలి. కాబట్టి అవి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను మన యాప్లో. ఇప్పుడు మనం ఈ వాల్యూని నేను స్టోర్ చేస్తాను ఒక దగ్గర ఫస్ట్, ఎందుకంటే మనకి ఇక్కడ తర్వాత వాడుకోవడానికి నేను ఇక్కడ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను చూడండి, జస్ట్ అందులో పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఏంటి, హైట్ వెయిట్ కూడా కావాలి. స్టెప్స్ అయితే వచ్చేసింది, హైట్ వెయిట్ కావాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇక్కడ క్యాలరీస్ బండ్ అనేటువంటి ఇంకొక లేబుల్ యాడ్ చేస్తాను. క్యాలరీస్ బండ్ అనేటువంటిది లేబుల్ ఒకటి. ఇప్పుడు హైట్ వెయిట్ తీసుకోవాలి కాబట్టి హైట్ వెయిట్ ఎంత అనేటువంటిది మనకు ఎవరిది వాళ్ళకు వేరే వేరే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే హైట్ వెయిట్ కోసం మనం టెక్స్ట్ బాక్స్ యాడ్ చేస్తాం. నేను ఇక్కడ పైన టెక్స్ట్ బాక్స్ యాడ్ చేస్తాను చూడండి, ఒకటి హైట్ కోసం ఒకటి, తర్వాత రెండోది వెయిట్ కోసం ఒకటి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ది
హైట్ ఇన్ సెంటీమీటర్స్, తర్వాత వెయిట్ ఇన్ కేజెస్. ఇక్కడ నేను 2 ఇచ్చాను. ఇప్పుడు యూజర్ ఇవి 2 ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి 2 ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి నేను టెక్స్ట్ బాక్స్ రీనేమ్ చేస్తున్నాను. టెక్స్ట్ హైట్, తర్వాత ఇది టెక్స్ట్ వెయిట్. చూడండి, ఇప్పుడు ఇవి రెండింటిని ఎట్లా తీసుకుంటాం, మనం క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తాం, ఎందులో రావాలి, క్యాలరీస్ బండ్ అనేటువంటి దాంట్లో ఇది ఇక్కడ దీన్ని రీనేమ్ చేద్దాం. ఎల్బిఎల్ క్యాలరీస్, ఎల్బిఎల్ క్యాలరీస్ అని తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఈ స్టెప్స్ జరుగుతున్నప్పుడే మనం అది కూడా క్యారీ చేద్దాం. ఇక్కడ చూడండి, స్టార్ట్ స్టాప్ అనేది పక్కన పెడుతున్నాను. జస్ట్ ఇక్కడ పైన రాస్తాను, ఈ పైన పెట్టేస్తాను స్టార్ట్ స్టాప్ మనకి ఈజీ ఉండడానికి. ఇప్పుడు ఇందులో ఏం రావాలి, మనకు క్యాలరీస్ అనేటువంటి దాంట్లో సెట్ కావాలి. క్యాలరీస్ దాంట్లో మనకు టెక్స్ట్ సెట్ కావాలి. ఏం సెట్ కావాలి క్యాలరీస్లో, ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయాలనేటువంటిది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ, ఈ వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది, క్యాలరీస్ ఎన్ని అనేటువంటిది. ఇప్పుడు మనకు స్టెప్స్ అనేటువంటిది ఇక్కడ గెట్ స్టెప్స్, సింపుల్ స్టెప్స్ తోటి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కావాల్సినవి ఏవి, టెక్స్ట్ వెయిట్లో ఉండేటువంటి వాల్యూ, తర్వాత టెక్స్ట్ హైట్లో ఉండేటువంటి వాల్యూ. ఈ 2 తీసుకుంటాం. అంటే ఏది చూడండి, టెక్స్ట్ హైట్ డాట్ టెక్స్ట్ ఒకటి, టెక్స్ట్ వెయిట్ డాట్ టెక్స్ట్ ఒకటి, ఇవి 2. అంటే ఇప్పుడు ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, తర్వాత సింపుల్ స్టెప్స్, ఈ 3 వాల్యూని మనం, ఈ 4 వాల్యూని మనం మల్టిప్లై చేస్తాం. 4 వాల్యూని మల్టిప్లై చేస్తాం. చూడండి, స్టెప్స్ ఒకటి, సింపుల్ స్టెప్స్ ఒకటి, దీన్ని హైట్ వెయిట్ తర్వాత ఈ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే ఎన్ని క్యాలరీస్ అనేది వస్తుంది. చూడండి, స్క్రీన్ పైన నేను పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని ఎలా మల్టిప్లై చేయాలంటే కంట్రోల్స్లో, ఇప్పుడు మనం బిల్టిన్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి కదా బ్లాక్స్లో, ఈ బిల్టిన్ బ్లాక్స్లో మ్యాథ్స్లోకి వెళ్తాం. మల్టిప్లై చేయాలంటే మ్యాథ్ అనేటువంటి తీసుకొని ఇందులో చూడండి ఆల్రెడీ మల్టిప్లికేషన్ సింబల్తో మనకు ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, మల్టిప్లై అని ఉందా, ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఫస్ట్ ఏ 2 మల్టిప్లై చేద్దామంటే మనం హైట్ అండ్ వెయిట్ మల్టిప్లై చేద్దాం. చూడండి, హైట్ని ఇందులో వేస్తున్నాను, వెయిట్ ఇందులో వేస్తున్నాను. ఈ 2 మల్టిప్లై అవుతాయి. ఈ రెండింటిని దేంతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ సింపుల్ స్టెప్స్తో మల్టిప్లై చేయాలి, లేదా ఈ దీంతో మల్టిప్లై చేద్దాం క్యాలరీస్ తోటి. మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు ఈ మల్టిప్లై బాక్స్ ఉంది కదా, ఇంకొకటి తీసుకోవాలి. చూడండి, ఇంకొక మల్టిప్లై బాక్స్ తీసుకుంటాం. తీసుకొని దీంట్లో ఒకటి వేస్తాం సైడ్కి, మళ్ళీ ఇది ముందట వేస్తాం. చూడండి, ఇప్పుడు అర్థం ఏంటి, ఇవి 3 మల్టిప్లై అయినాయి. 4వ దాన్ని కూడా సేమ్ అట్లాగే, అంటే ఇంకొక మల్టిప్లై బాక్స్ తీసుకొని ఫస్ట్ దాంట్లో స్టెప్స్ వేస్తాము, తర్వాత ఈ పక్కన ఇవన్నీ వేస్తాం ఇట్లా. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకు. అంటే ఏమేమి మల్టిప్లై చేస్తున్నాం మనం, సింపుల్ స్టెప్స్, హైట్, వెయిట్, తర్వాత మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ. ఈ వెయిట్ అన్నిటి మనం ఎక్కడ క్యాలరీస్ అనే దాంట్లో యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇది మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఎట్లా ఇది వర్క్ అవుతుంది అనేటువంటి చూద్దాం. ఇప్పుడు నేను హైట్ ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇస్తాను, నేను ఏదైనా ఒక ర్యాండంగా 175.6 అని ఇచ్చాను. తర్వాత వెయిట్ వచ్చేసి 75 అని ఇచ్చాను. ఇచ్చి స్టార్ట్ అంటున్నాను. చూడండి, స్టార్ట్ అని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేశాను. చూడండి, మీరు గమనించవచ్చు, ఫస్ట్ది స్టెప్స్, సెకండ్ది డిస్టెన్స్, థర్డ్ది వచ్చేసి క్యాలరీస్, మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం అనేటువంటిది వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటి ఏంటి మనకు ఏంటంటే క్యాలరీస్ బర్న్ అనేటువంటిది చాలా పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత మనకు 5 డిజిట్స్ వస్తుంది కదా, దీన్ని తగ్గించవచ్చు. ఎలా అంటే రౌండ్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, రౌండ్లో కూడా మనకి ఇక్కడ మ్యాథ్లోనే ఉంటుంది, అది కూడా రౌండ్ ఉంటుంది. ఇంకొకటి దీంట్లో డెసిమల్ పాయింట్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫార్మాట్ యాజ్ డెసిమల్ నెంబర్స్ అని ఉంది కదా, ఇది తీసుకోవచ్చు, లేదా రౌండ్ చేయొచ్చు. రౌండ్ చేస్తే కంప్లీట్గా సింగిల్ డిజిట్స్కి అది వచ్చేస్తుంది, రౌండ్ అనేటువంటిది తీసుకొని ఇది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫార్మాట్ యాజ్ డెసిమల్స్ అనేది తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని పైన వేస్తాను. కింద ఎన్ని ప్లేసెస్ అంటే మనకు ఎన్ని రావాలి, పాయింట్స్ తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని రావాలంటే 2 ఇస్తాను నేను ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ నేను ఇందులో వేస్తాను. మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు 1.62 అట్లా వచ్చింది. చూడండి, ఇక్కడ ఒకటి మీరు గమనించవచ్చు, స్టాప్ చేసిన తర్వాత 0కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే మనం దాన్ని రీసెట్ చేయలేదు. స్టాప్ చేసిన తర్వాత రీసెట్ చేయాలి కదా, అది చేయలేదు. అంటే ఇక్కడ ఇట్లా పెడోమీటర్ని రీసెట్ అనేటువంటిది మనం స్టాప్ చేసినప్పుడు తీసుకుంటే, ఇప్పుడు చూడండి, నేను స్టాప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసి అన్ని 0కి వచ్చేసినాయి. చూడండి, ఇది సింపుల్ మనకు కంట్రోల్స్, తర్వాత మన బ్లాక్ కోడింగ్ ఎట్లా చేస్తాం అనేటువంటిది ఇది అంటే మనం ఎప్పుడైనా సరే ఈ పెడోమీటర్ని యూజ్ చేసుకోవాలంటే దాన్ని స్టార్ట్ చేయాలి, తర్వాత
స్టాప్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మనం కదిలినప్పుడు సింపుల్ స్టెప్స్ కౌంట్ చేస్తాం. తర్వాత డిస్టెన్స్ కౌంట్ చేస్తాం. ఇవి 2 డైరెక్ట్ వస్తాయి. ఒకటి క్యాలరీస్ కౌంట్ చేయడం కోసం నేను ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో, ఈ వాల్యూని మనం సింపుల్ స్టెప్స్ మల్టిప్లైడ్ బై హైట్ మల్టిప్లైడ్ బై వెయిట్ మల్టిప్లైడ్ బై ఆ వాల్యూ. ఇవి 4 వాల్యూస్‌ని మనం మల్టిప్లై చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసామనేది వస్తుంది. దీన్నే కొంచెం డిజైన్‌గా చేసుకుంటే మనకి యాప్ ఇలా వచ్చింది. చూడండి ఈ విధంగా. ఇక్కడ బటన్స్ మనం డిఫరెంట్ ఐకాన్స్ నేను వాడాను. ప్లేకి అంటే స్టార్ట్ చేయడానికి ఒక బటన్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూడండి అది ఎలా వస్తుందనేటువంటిది. ఇప్పుడు ఓన్లీ అవన్నీ హైడ్ చేశాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఏవేవి కావాలనేటువంటిది ఇక్కడ నేను విజిబిలిటీ అనేటువంటిది ఒక్కొక్కటి పెట్టే కొద్దీ మళ్ళీ ఇక్కడ వస్తాయి చూడండి. విజిబిలిటీ ఒక్కొక్కటి మనకు కనిపిస్తుంది. విజిబుల్ తీసేసాను కాబట్టి ఆ విధంగా. చూడండి ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఈ లేఅవుట్ చూడండి. ఇది లేఅవుట్ దేనిది? స్టెప్స్‌కి సంబంధించిన లేఅవుట్ ఇది. స్టెప్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది. ఇక్కడ ఒకటి ఈ డిస్టెన్స్ దగ్గర ఒక కింద ఉన్నటువంటి బ్లూ సర్కిల్ తర్వాత ఆరెంజ్ సర్కిల్ కింద ఒక లేబుల్ యాడ్ చేశాను నేను యాక్చువల్‌గా అది. ఆ లేబుల్ ఇక్కడ కనిపించట్లేదు. నేను ఇంకోటి చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్‌కి. అంటే ఈ బటన్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ మన డైరెక్ట్ టెక్స్ట్ కాకుండా ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ తీసుకున్నాను. ఆ ఇమేజ్ వల్ల మనకు అట్లా డిజైన్ కూడా అలా కనబడుతుంది. ఈవెన్ ఫాంట్ కూడా మనం సొంత ఫాంట్ వాడుకోవచ్చు. పైన నేను అక్షరాలు కూడా సొంత ఫాంట్‌తో నేను ఇక్కడ దానికి అటాచ్ చేశాను. ఒక ఫాంట్‌ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి ఆ ఫాంట్‌ని మనకి ఇందులోకి వాడుకున్నాను. ఏం లేదు అప్లోడింగ్‌లో ఈ అప్లోడ్ ఫైల్ అనేటువంటి దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం. చూడండి ఇక్కడ నేను ఒక ఫాంట్ అప్లోడ్ చేశాను చూడండి. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనకు ఫాంట్ టైప్ ఫేస్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. అంటే ఇంకొక విషయం ఇందులో చెప్పాలనుకున్నాను. మనము ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం చెక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. అంటే మధ్యలో ఒక స్టేజ్ కంప్లీట్ కాగానే మనం దాన్ని చెక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళి అంటే ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సగం వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బటన్స్ సంబంధించి చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి దీన్ని సేవ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు అది పాడైనా గానీ మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు. అలా రావాలంటే మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్‌లో చెక్ పాయింట్ అని ఉంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్‌లో చెక్ పాయింట్స్ అని క్లిక్ చేస్తే ఒక చెక్ పాయింట్ క్రియేట్ అయితది. ఓకే కొడితే. అంటే మనం మళ్ళీ ఆ స్టేజ్‌కి వెళ్ళిపోవచ్చు. మనం అక్కడ ఏదైనా పేరిచ్చుకొని. ఇక్కడ చూడండి మీరు రైట్ సైడ్‌లో చూస్తే డిస్టెన్స్ అనేది ఒకటి, క్యాలరీస్ అనేటువంటిది కూడా ఇచ్చాను నేను ఇందులో. ఈ విధంగా ఇది సింపుల్‌గా ఉన్నటువంటి యాప్. దీన్నే బటన్స్ అన్నీ యాడ్ చేసేసి ఇప్పుడు మీరు చూసినట్టుగా కంప్లీట్ అన్ని బటన్స్ యాడ్ చేసేసి తయారు చేసుకున్నాం దీంట్లో. నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి ఈ విధంగా. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఇందులో చేసినవి ఏంటంటే ఒకటేమో బటన్స్ యాడ్ చేసి వాటికి ఇమేజ్ ఇచ్చేసి ఆ ఇమేజ్ పైన టెక్స్ట్‌ని అంటే బటన్ పైన టెక్స్ట్‌ని మారుస్తున్నాను. ఇంతకుముందు మనం లేబుల్ తీసుకున్నాం కదా! లేబుల్స్ బదులు ఇక్కడ బటన్సే తీసుకొని టెక్స్ట్ మార్చాను. తర్వాత కింద వచ్చినటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో ప్లే బటన్‌కి ఒక ఐకాన్ ఇచ్చాను. ఇది క్లిక్ చేయగానే అది హైడ్ అయిపోయి అది విజిబిలిటీ పోయి పాజ్ అండ్ స్టాప్ బటన్స్ కనిపిస్తాయి. అంటే మనం మధ్యలో పాజ్ చేయొచ్చు లేదా కంప్లీట్‌గా స్టాప్ చేయొచ్చు. పాజ్ చేస్తే రెజ్యూమ్ బటన్ వస్తుంది. స్టాప్ చేస్తే మొత్తం మళ్ళీ కంప్లీట్ స్టాప్ అయిపోయి స్టార్టింగ్‌కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బటన్స్‌ని కూడా మనం ప్రొఫెషనల్ లాగా అంటే రియల్ యాప్స్‌లో మనం ఏ విధంగా అయితే ప్రొఫెషనల్ యాప్స్‌లో ఎలా ఉంటాయో ఆ విధంగా మనం బటన్ చేసుకోవచ్చు. దానికోసం నేను డిఫరెంట్ ఐకాన్స్ నేను డౌన్లోడ్ చేసుకొని ఆ ఐకాన్స్‌ని ఇక్కడ వాడాను. నేను మీకు అవి చూపిస్తాను ఒకసారి. చూడండి డిఫరెంట్ ఐకాన్స్ ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇది పెద్ద ఫస్ట్ ఉన్నటువంటిది ఇది పెద్ద సర్కిల్‌కి తీసుకున్నాను. ఇది నేను తయారు చేసుకున్నాను. అంటే ఆల్రెడీ ఒక వేరే డిజైన్ నుంచి నేను తీసుకొని తయారు చేసుకున్నాను. తర్వాత ఇది కిందిది, తర్వాత ఇది రైట్ సైడ్‌ది. నెక్స్ట్ ఇవి బటన్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ గో అని బటన్ పెట్టినా తీసేసాను. ఇప్పుడు ప్లే బటన్ ఉంది. అది క్లిక్ చేయగానే మనకు పాజ్ అండ్ చూడండి ప్లే క్లిక్ చేయగానే స్క్రీన్ పైన పాజ్ అండ్ స్టాప్ వస్తాయి. పాజ్ చేస్తే ఏంటంటే మనకు రీసెట్ అవ్వదు. రీసెట్ అవ్వకుండా జస్ట్ ఆగిపోతుంది. స్టాప్ అవుతుంది. ఒకవేళ అంటే మనం మళ్ళీ పాజ్ అనేటువంటి తీసేయగానే కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనం స్టాప్ క్లిక్ చేస్తే కంప్లీట్‌గా రీసెట్ అయిపోయి జీరోకి వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ టైం ఇవి మళ్ళీ అన్నీ జీరో నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఈ యాప్‌కి సంబంధించి బేసిక్ ఫంక్షనాలిటీ తర్వాత కంట్రోల్స్ అనేవి. ఇప్పుడు అంటే మీరు డిజైన్ ఎలా చేసుకుంటారు అనేటువంటిది అది మీ ఇష్టం. అంటే మీ ఓపికను బట్టి మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అంటే యాప్ ఇన్వెంటర్‌ని ఉపయోగించి ఇట్లా హెల్త్‌కి సంబంధించినటువంటి యాప్స్ కూడా మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిరీస్‌లో ఒక్కొక్క యాప్‌ను మనం తయారు చేసుకుంటే ఇంకా అనేక యాప్స్ మనం తయారు చేద్దాం. ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం. హోప్ మీ అందరికి కూడా ఇది నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ.